పల్లెటూరి వారికి చింత చిగురు రుచి బాగా తెలుసు. పప్పులో చింత చిగురు, ఎండు చేపల్లో చింత చిగురు, ఎండు రొయ్యల కూరలో చింత చిగురు, ఇలా పలు విధాలుగా చింత చిగురు కూరను చేసుకుంటూ ఉంటారు. తొలకరి వర్షం పడుతున్న సమయంలో చింత చిగురు ధారాళంగా లభిస్తూ ఉంటుంది. పట్టణాల్లో కాస్త ఎక్కువ ఖరీదు అయినా కూడా కొనుగోలు చేసి తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చింత చిగురు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యంకి కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుందని వెల్లడైంది. చింత చిగురు మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చింత చిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చిన్న పిల్లల్లో నులి పురుగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి చింత చిగురుతో చెక్ పెట్టవచ్చు. చింత చిగురు కూరను తీసుకోవడం వల్ల నులి పురుగులు బయటకు వెళ్లిపోతాయి. ఎక్కువగా చింత చిగురు కూరతో తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కూడా చింత చిగురు వల్ల అధికమవుతుంది. పలు నొప్పులు మరియు శారీరక సమస్యల నుండి చింత చిగురు ఉపశమనం కలిగిస్తుందని డాక్టర్లు అంటున్నారు. మరెందుకు ఆలస్యం? వారంలో కనీసం 1 లేదా 2 సార్లు అయినా చింత చిగురు తినండి.